దేవునికి స్తుతి కలుగునుగాక. అందరికీ వందనాలు. రండి దేవుని వాక్యం విందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకుందాం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచూ ఉండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడెవడైనను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగు చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. పండుగలో యూదులు ఆయన ఎక్కడానని ఆయనను వెదుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరు కాదు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడూ బహిరంగంగా మాటలాడలేదు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచూ ఉండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మోషే మీకు ధర్మశాస్త్రమును ఇయ్యలేదా? అయినను మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా, యేసు వారిని చూసి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారం నియమించెను. ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందుదును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడెనెను. యెరూషలేములో కొందరు, వారు చంపవెదుకు వాడు ఈయనే కాడా? ఇదిగో ఈ మనుషుడు బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొందురా? అయినను ఈయన ఎక్కడ వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చున్నప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగుదురు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకా రాలేదు గనక
ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. క్రీస్తు వచ్చున్నప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువ సూచక క్రియలు చేయును అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోవచ్చున్నాడు? గ్రీకు దేశస్థులలో చేరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీకు దేశస్థులకు బోధించునా? నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాటలు ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాట విని నిజముగా ఈయన ప్రవక్తే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమీ క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు వంశములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చున్నప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడూను మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రము ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపును ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవు గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.